ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ప్రభా నా తన ఈరోజు ఉపవాసం గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా మీరే నాకును నేర్పించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ కొనుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే ఉపవాసం అండి. హల్లెలూయా. ఉపవాసం. మరి ఉపవాసం అంటే ఏంటి, అసలు దేవుడు ఏ రీతిగా ఉపవాసం గురించి చెప్తున్నాడు? చాలామంది ఉపవాసాలు ఉంటారు, అన్యులు ఉంటారు ఉపవాసము, మరి క్రైస్తవులు కూడా ఉపవాసం ఉంటారు కదండి. మరి నేనైతే ఒక హిందూగా ఉన్నప్పుడైతే బీభత్సమైన ఉపవాసాలు చేశాను, విగ్రహారాధన చేశాను, మరి లెక్కలేనన్ని గుళ్ళు తిరిగాను, చెప్పలేనన్ని విధాలుగా నేను ఆ టైంలో మరి భయంకరమైన విగ్రహారాధన చేశానండి. మరి కానీ దేవాది దేవుడు తన కృపని, తన అపారమైన కృపని నా పైన కుమరించి నేను ఎంత పాపినైనను, ఎలాంటి దాన్నైనను, నా జీవితము, నా గతం ఎంత భయంకరమైనదైనను దేవాది దేవుడు నన్ను తాకి మరి ముట్టినప్పుడు నేను స్వస్థత పొందుకొని అంతరంగమైన స్వస్థతలో నేను ఆయన చేత తాకబడినప్పుడు దేవాది దేవుడు నాకు రక్షణ ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ తర్వాత నిజమే అప్పటి వరకు నేను చేసిన ఉపవాసాలన్నీ కూడా, ప్రార్థనలన్నీ కూడా మరి తెలిసి తెలియని దేవుళ్ళకు అసలు దేవుడే లేని వారికండి. కానీ ఎప్పుడైతే నేను దేవాది దేవుని నమ్ముకున్నానో మరి ఆ తర్వాత కూడా మరి అన్యుల ద్వారా, అంటే క్రైస్తవుల ద్వారా, వేరే క్రైస్తవుల ద్వారా నాకు తెలిసినప్పుడు ఇదిగో యేసు ప్రభు కోసం కూడా మనం ఉపవాసం ఉండొచ్చు అన్నప్పుడు నిజమే దేవా, ఎంతోమంది కోసము అసలు దేవుళ్ళే కానీ దేవుళ్ళ కోసము భయంకరమైన ఉపవాసాలు చేశాను నాయన, కానీ ఈరోజు నీ కోసము నేను ఎలాంటి ఉపవాసము చేయాలి అని చెప్పేసి తెలిసి తెలియని తనముతో మరి ఆరంభించేదానండి. అంటే ఒక్కొక్కసారి మరి కొన్ని రోజులు అంటే నేను ఉపవాసం గురించి మనం చెప్పకూడదు, మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పకూడదు అని చెప్తారు, కానీ కొన్నిసార్లు అయితే ఉపవాసం ఉండి బహిరంగ ఉపవాసం కూడా, అంటే లైక్ అందరికీ చెప్పే ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మరి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మరి అది కూడా బైబిల్లో రికార్డ్ చేయబడిన రీతిగా మరి మనం ఏ రీతిగా ఉపవాసం ఉండాలో ఈరోజు దేవాది దేవుడు మనకి నేర్పించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి నేనేదో గొప్ప ఉపవాస ప్రార్థన చేస్తానని మీ అందరికీ ఈ రీతిగా చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఒక్క అధ్యాయము హల్లెలూయా ఐజయా గ్రంథంలో దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్లో మరి దేవాది దేవుడు యేసు ప్రభు కూడా మరి ఈ లోకంలో జీవించినప్పుడు తన మన శరీర రూపిగా అతను ఇక్కడ జీవిస్తున్నప్పుడు తన శిష్యులకు బోధించాడు, ఉపవాసం ఉండమని చెప్తున్నాడు, ఉపవాస సమయంలో ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఐజయా ప్రవక్త ద్వారా హల్లెలూయా ఐజయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మరి వాళ్ళకి ఏ రీతిగా ఉపవాసం ఉండాలి అంటే మరి ఆ సమయంలో మరి ఇజ్రాయెల్స్కి నేర్పిస్తున్నాడు. ఇదిగో మీరు ఉపవాసం ఎలా ఉండాలి, ఇదిగో మీరు ఇప్పుడు ఉపవాసం ఎలా చేస్తున్నారు, ఇలాంటి ఉపవాసమా నేను కోరుకుంటున్నాను కాదు కదా, మరి ఇలాంటి ఉపవాసం కాదు, కానీ నేను ఇంకో విధమైన ఉపవాసాన్ని కోరుకుంటున్నాను అంటూ ఐజయా ప్రవక్త ద్వారా మరి ఏ రీతిగా ఉపవాసం ఉండాలో నేర్పిస్తున్నాడండి. అవును, మరి అసలు ఉపవాసం అంటే ఏంటి? నేను ఒక దైవజనుడు రాసిన ఒక చిన్న పుస్తకంలో నేను చూసినప్పుడు ఉపవాసము అంటే అంటే దగ్గర అంట, మరి తెలుగు మీనింగ్, మరి ఇంగ్లీష్లో ఫాస్టింగ్ గురించి నేను చెప్పట్లేదు, కానీ తెలుగులో ఉపవాసము అంటే అంటే దగ్గర అంట, వాసము అంటే ఉండటం అంట, ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మనం ఉపవాసం చేసినప్పుడు, దేవుని కోసం మనం ఉపవాసం చేసినప్పుడు మనం చేసే పని ఏంటి అంటే దేవునికి దగ్గరగా ఉండడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో ఫాస్టింగ్ వచ్చేసరికి మరి వీ హ్యావ్ టు ఫాస్ట్ అంటే అంటే మనం కొన్నిటిని మైనస్ చేస్తే అది ఉపవాసం, అంటే లైక్ దాన్ని సపరేట్ చేయడము అది ఫాస్టింగ్, అంటే వీఆర్ ఫాస్ట్ ఫ్రమ్ దట్ అని చెప్పేసి అంటారు. సరే, అది ఆ మర్మాల గురించి అంటే ఆ ఇంగ్లీష్ మాటల గురించి నాకు తెలియదు, కానీ ఈరోజు దేవాది దేవుడు ఐజయా 58వ అధ్యాయంలో చెప్తున్న మాట గురించి మనం నేర్చుకుందామండి. మరి అక్కడ 58వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మరి ఒక్కొక్క వచనాన్ని మరి మీకోసము నేను క్లుప్తంగా మధ్య మధ్యలో చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. అంత మాత్రమే కాదు, మీరు కూడా మరి 58వ అధ్యాయాన్ని మీరు కూడా నేర్చుకోవాలని మరి ధ్యానించాలని ఈ సమయంలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. హల్లెలూయా. తాలక బూర ఊదినట్టు ఎలుగెత్తి బిక్కరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయమును, యాకోబు ఇంచు వారికి వారి పాపమును తెలియచేయము అని ఇక్కడ దేవాది దేవుడు మరి ఐజయా ద్వారా మరి ఇజ్రాయెల్స్తో మాట్లాడుతున్నాడు. అన్యులతో కాదు, ఇక్కడ పాపం చేస్తున్న వారంట, తిరుగుబాటు చేస్తున్న మరి ఈ జనులతో, ఎవరు యేసయ్య జనులతోనే, మరి దేవాది దేవుని జనులతోనే దేవాది దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే తమ దేవుని న్యాయవిధి కొరకు విడవక, ఇదిగొంచు తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించిన వారినైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గమును తెలుసుకొన ఇచ్చపడి మరి కనపరుచుకుంటున్నారంట. అంత మాత్రమే కాదు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుతున్నారంట. మరి అంత మాత్రమే కాదు, దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని మరి బ్రతిమలాడుతున్నారంట, మరి వేచి ఉన్నారంట, ఆశపడుతున్నారంట. మరి మంచిగానే ఉంది ఇక్కడ చూస్తే, ఈ రెండో వచనం చూస్తే క్లియర్గా చాలా చక్కగా ఉంది.
మరి విడవక, మరి దేవుని ప్రణాళికలు విడవక, దేవుని కోసం నిలబడుతూ, దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ, దేవుని కోసము మరి ఆశపడుతూ అంటే నిజమే కదండి, ఇది మంచి మాటలే. కానీ అక్కడ దేవుడు వారు చేస్తున్న పనులను చూడట్లే. ఇదిగో మీరు ఆశపడుతున్నారు, నిశ్చయించుకున్నారు, ఇదిగో తీర్మానం తీసుకున్నారు, కానీ ఏ హృదయం ఉంది మీ దగ్గర అనేది ఇక్కడ దేవుడు క్లియర్గా వారితో మాట్లాడుతున్నాడు. ఆ హృదయంతోనే వారు రిబీలియన్ చేస్తున్నట్టుగా, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉపవాసం చేస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుందండి. మేము ఉపవాసం ఉండగా, చూడండి ఇంకా అడుగుతున్నారంట వాళ్ళు దేవుని ఏమని, ఇదిగో మేము ఉపవాసం ఉండగా నాయన, ఇదిగో ఇన్ని రోజుల నుండి మేము ప్రయాసపడుతున్నామే, ఉపవాసం ఉంటున్నామే, మమ్మల్ని మేము నలక్కొచ్చుకుంటున్నామే, నీ సన్నిధిలో గోజాడుతున్నామే, ఎందుకు మాకు జవాబు ఇవ్వమని కూడా ఇదిగో మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు పనివారి చేత, ఇదిగో చూడండి ఇక్కడ దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇలాంటి ఉపవాసన నేను కోరుకుంటున్నది. మీరు ఉపవాసము దినమున మీరు మీ వ్యాపారము చేసుకుంటున్నారు. చూడండి, దేవాది దేవుని నామంలో ఉపవాసం అంటే ఏంటి అని అనుకున్నాము, దేవుడికి దగ్గరగా ఉండడం అనుకున్నాము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట, మీరు వ్యాపారం చేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడండి. ఇదిగో ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న మర్మాల సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏదో మామూలుగా చెప్పినట్టు కాదు, మరి మామూలుగా మాటల్ని ఇలా డైరెక్ట్గా తీసుకోవడం కాదు. కానీ దీనిలో నిజంగా దేవాది దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఇదిగో ఉపవాసాలు చేస్తున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు మనం గ్రహిస్తామండి. హల్లెలూయా. పనివారి చేత కఠినమైన పనులు చేస్తున్నారు, మీరు కలహపడుచు, చూడండి వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. చూడండి ఇలాంటి క్రియలన్నీ చేస్తూ, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ, ఇలా మీరు ఒక్కొక్కరినొకరు వివాదము చేసుకుంటూ పోట్లాడుకుంటూ మీరు ఉపవాసం చేస్తున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు. అంటే మీరు అరుస్తున్నారేమో ఒకరి మీద, మరి ఇదిగో మీ కంఠధ్వని అయితే వినిపిస్తుంది, ఇదిగో ప్రభా 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 ప్రభాని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావేమో. కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అట్టి ఉపవాసం నేను కోరుకుంటున్నానా, ఇలాంటి ఉపవాసమా నేను కోరుకునేది కాదని చెప్తున్నాడు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునటం వలన దినము అట్టిదేనా అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మనుషుడు బాధపరచుకోవడం ఈ రాతిగానైనా, అంటే దేవుని కోసం మీరు బాధపడడం అంటే ఇదేనా? ఒకరు జమ్ము వలె తల వంచుకొని గోనపెట్ట కట్టుకొని బూడిద పూడ్చుకున్నంత మాత్రాన అది ఉపవాసం అయిపోతుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. చూడండి, అంటే వీళ్ళు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ రీతిగా ఉపవాసం చేయాలో, మరి గొప్ప గొప్ప దైవజనులు, ఒకప్పటి దైవజనులు, మరి పాత నిబంధన ప్రకారంలో ఉన్న దైవజనులంతా ఒకప్పుడు ఏ రీతిగా ఉపవాసం చేశారో, ఇదిగో దావీదు మహారాజు చేసిన ఉపవాసమే కావచ్చు, మరి ఏ రాజు చేసిన ఉపవాసమో, ఏ ప్రవక్త చేసిన ఉపవాసమో వారిని అనుసరిస్తున్నారండి. హల్లెలూయా. వారిని అనుసరించి చేస్తున్న ఈ ఉపవాసాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? చూడండి, దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ వారికి జవాబు ఏ రీతిగా ఇస్తున్నాడు తెలుసా? ప్రశ్న రూపంగా ఇస్తున్నాడు. దేవుడే ప్రశ్నిస్తున్నాడు, అదే వారికి జవాబు అండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దుర్మార్గులు కట్టిన, అంటే ఇక్కడ దేవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఇక్కడ నుండి దేవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇట్లాంటి ఉపవాసం అయితే నేను కోరుకోవట్లే. ఇతరులతో వాదన, ఇతరులతో గొడవలు, ఇతరులతో సరిగా మాట్లాడలేకపోవడం, ఇంకా ఉన్నాయండి చాలా విషయాలు. ఏదో మీరు బూడిద పూసుకొని, లేకపోతే మీరు ఈ రీతిగా ఇలా మౌనంగా కూర్చోనో, లేకపోతే ఇక మీరు ఇట్లాంటి ఉపవాసం చేస్తూ అది నాకు ఇష్టమైనది కాదని చెప్తున్నాడు, తృణీకరిస్తున్నాడు. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదని చెప్తూ నిజమైన ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవాది దేవుడు ఇదే మనకి నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే, దుర్మార్గుల కట్లను చూడండి జాగ్రత్తగా, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కాదా? ఒకసారి కొన్ని నిమిషం ఇక్కడ అర్థమని, ఇక్కడ చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను, ప్రైజ్ ద లార్డ్, మరి కాడిమాను మేకులను తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటకును, అలాగనే ప్రతి కాడి మరి విరగొట్టుటకు, అంటే దుష్టుని కాడిని విరగొట్టుటకు ఇది నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇదండి నిజమైన ఉపవాసం అంటున్నాడు. ఇలాంటి ఉపవాసం ఎప్పుడు చేస్తామండి? అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? తినడం మానేసి ఉపవాసం చేస్తూ మోకరించి ప్రార్థన చేయడం గురించి మాట్లాడట్లేదు. కానీ దుర్మార్గుల కట్లను విప్పాలంట, ఇదిగో కాడిమాను మేకులను తీసేయాలంట, ఇదిగో బాధించబడిన వారికి విడుదల దయచేయాలంట, మరి ప్రతి కాడిని నాశనం చేయాలంటే మరి ఇలాంటి ఉపవాసం అంట. అంటే అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను చేయాల్సిన కార్యాలు నా ద్వారా నువ్వు చేస్తే, అది నిజంగా నువ్వు నాతో జీవించినప్పుడు మాత్రమే, నాతో సహవాసము చేసినప్పుడు మాత్రమే ఇవి నువ్వు చేయగలవు. కాబట్టి అలాంటి ఉపవాసము, అలాంటి క్రియలు నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఇదిగో నీ గురించి నువ్వు మర్చిపోయి ఇతరుల కోసము నువ్వు ప్రయాసపడ్డప్పుడో, ప్రార్థన చేసినప్పుడో, ఇదిగో ఇలాంటి కార్యాలు నీ ద్వారా జరిగినప్పుడు ఇదే నేను కోరుకుంటున్నాను నిజమైన ఉపవాసం అని చెప్పకనే దేవుడు చెప్తున్నాడండి. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖమును తిప్పివేయకుండుటయు, దిక్కుమాలిన బీదల్లో నీ ఇంట చేర్చుకొని ఉండటయు, వస్త్రహీనత నీకు కనపడినప్పుడు
వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నేను కోరుకుంటున్న ఉపవాసం అంటున్నాడు. అవునండి, ఇక్కడ ఈ 7-8 వచనాలలో చూసినప్పుడు క్లియర్గా రాయబడుతున్న మాటలు, నీకు ఇంకొకరికి ఆకలి కలిగినప్పుడు వారికి ఆహారాన్ని ఇవ్వడమే కావచ్చు, లేకపోతే ఇతరులకి మరి సహాయం చేయడమే కావచ్చు, వారిని త్రోసివేయకుండా వారు అడిగినది ఇవ్వడమే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను నిజమైన ఉపవాసం అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేశాను, ఇది అన్యులు కూడా చేస్తారు కదండి మరి ఈ వచనాలు. కానీ దానికంటే ముందు చదివిన వచనంలో ఉన్న మాటలు, దుర్మార్గుల కట్లని మరి అన్యులు విడిపించలేరండి, మరి కాడిమాను మేకులు వాళ్ళు తీయలేరండి, మరి బంధించబడిన వారిని వారు విడిపించలేరు. నువ్వు నేను మాత్రమే, క్రైస్తవుల మనము మాత్రమే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము మాత్రమే, దేవునికి దగ్గరగా జీవిస్తున్న మనము మాత్రమే మరి ఇలాంటి కార్యాలు, ఇలాంటి అద్భుత సూచక క్రియలు చేయగలమని దేవుడు చెప్తున్నాడు. అన్యులు చేయలేరు. అన్యులు మంచి పనులు చేస్తారేమో, ఆహారాన్ని ఇస్తారేమో, దానాలు చేస్తారేమో, ధర్మాలు చేస్తారేమో, ఎంతోమందికి ఓదార్స్తారేమో, ఎంతోమందిని బలపరుస్తారేమో, కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి దుష్ట క్రియలకి సంబంధించినవి నాశనాలు మాత్రము వారు చేయలేని. దుష్టక్రియలను కేవలం నువ్వు నేను మాత్రమే, మనకిచ్చిన అధికారం చొప్పున మాత్రమే, దేవాది దేవుని నామములో మాత్రమే మనం ఇవన్నీ చేయగలమని దేవుడు మరొక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. మరి అలాగనే నీవు చేసిన ఎడల, ప్రైజ్ లార్డ్, అలాగ నీవు చేసిన ఎడల ఇక్కడ రిజల్ట్ కూడా చెప్తున్నాడండి. ఈ రీతిగా అంట చూడండి, ఇలా మంచి పనులు చేస్తూ అంత మాత్రమే కాదు, ఇదిగో ఇతరుల కోసం నువ్వు ప్రార్థించి వాళ్ళకు విడుదల ఇస్తూ వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇదిగో నీ వెలుగు, హల్లెలూయా, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును అంట, స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చునంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నావా చెల్లి? ఇదిగో నీ భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో నీ కుటుంబంలో మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? ఇదిగో 40 దినములు ఉపవాస ప్రార్థన అయితే చేసి ముగించుకున్నాము కదా, అప్పుడు జవాబు రాలేదా? మరి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు నాకు దేవుడు జవాబు ఇలే? నేను 40 రోజులు అసలు ఉపవాసం ఉన్నానే, నీళ్ళు కూడా తాగకుండా ఉన్నానే, లేకపోతే ఒక్క పూట భోజనమే చేస్తూ నిలబడానే, ప్రతిదినం ఆరాధనకి వెళ్ళానే, అయినా నా జీవితంలో కార్యం జరగలేదే. ఇదిగో నాకు దేవుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నా జీవితంలో కానీ నా ప్రార్థనలో కానీ ఎక్కడన్నా లోపం ఉందని ప్రశ్నిస్తున్నాను, అడుక్కుంటున్నావా? ఇదిగో ప్రశ్నిస్తున్నావా? ఇంకొక రకంగా, దేవా నువ్వెందుకు నాకు దిగి రాలేదని చెప్పేసి దేవుని వైపు చూడకుండా మరి దేవుని నుండి దూరంగా నిలబడుతున్నావా చెల్లి? ఇదిగో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇక్కడ పరీక్షించుకో. ఇవేమన్నా వచ్చాయో, పోట్లాడినావా, నువ్వు ఇతరులతో బాధించావా, ఇతరుల విషయంలో జోక్యం కల్పించుకున్నావో, లేకపోతే సహాయం చేస్తూ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి జరిగినా జరగకపోయినా కనీసం వాళ్ళు విడిపించబడాలని ఒక ప్రార్థనలా నువ్వు చేసావా అని దేవాది దేవుడు ఈరోజు మరొక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడండి. ఇదే నిజమైన ఉపవాసం అంట. అప్పుడు ఏం జరుగుతుంది చెప్తున్నాడు దేవుడు. శీఘ్రమే, హల్లెలూయా, నువ్వు ఇవన్నీ చేసినప్పుడు శీఘ్రమే నీకేమొస్తుంది? స్వస్థత కూడా వస్తుందంట. ఇదిగో నీ వెలుగు చుక్కోవాలి అంటే ఎంతో వెలుగు నీ జీవితంలో వస్తుంది. ఏదో మామూలు లైట్ వెలుగు కాదండి. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎక్కడెక్కడైతే చీకటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో, ఇదిగో ఎక్కడెక్కడైతే బాధాకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నావో, వాటి విషయంలో దేవుడే జోక్యం కల్పించుకొని ఆయన వెలుగు చేయబడినప్పుడు మా సమస్యలన్నీ కూడా పారిపోతాయండి. ఆ చీకటి అంతా పారిపోతుందని దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు ఇంకా అలాగే ముందుకెళ్తే నీ నీతి చూడండి, అక్కడ వచనంలో క్లియర్గా రాబడి, నీ నీతి నీకు ముందుగా వెళ్తుందంట. అంటే నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, ఎవరినైనా సహాయం కోసం అడగడానికి ముందుగానే సహాయం నీకు దగ్గరగా వస్తుందంట. నీ నీతి అంటే ఇదిగో పలానా వ్యక్తి ఎంత మంచి వాళ్ళు, సరే నమ్మకమైన వాళ్ళు అని చెప్పేసి నీ కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు ముందుగానే బయటకు వచ్చేస్తారేమో, నువ్వు అడగముందే వాళ్ళకి సహాయం చేస్తారేమో. లేకపోతే నీ నీతి అనేది అంటే నువ్వు ఇంకొకరిని నువ్వే నమ్మించాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఇతరులు దేవుని నమ్మడం మాత్రమే కాదు, ఇదిగో నిన్ను కూడా మరి ఘనపరుస్తారన్నట్టుగా ఇక్కడ నీ నీతి ముందుగా వెళ్ళునని చెప్పేసి నడుచునని కూడా దేవాది దేవుడు చెప్తున్నాడు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలోనూ కావాలను. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు ఏ పరిస్థితుల్లోనో, ఏ జాబ్ చేస్తున్నావో, ఏ బిజినెస్ చేస్తున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, అదే నీ సైన్యంగా ఉంటే ఆ సైన్యానికి తోడుగా కావలిగా మరి దేవాది దేవుడు ఉంటానని చెప్తున్నాడు. అప్పుడు నీవు పిలవగా, ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అండి. ఇవన్నీ జరగడం మాత్రమే కాదు, ఇక్కడ జరుగుతున్న అంశం ఇంకొకటి. అప్పుడు నీవు పిలవగా, ఎవరిని పిలవగా? దేవుని పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చినంట. ఎప్పుడండి? ఇవన్నీ మంచి పనులు చేసినప్పుడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దుర్మార్గుల కట్లు ఎప్పుడు విప్పుతామంటే అభిషేకం వచ్చినప్పుడు. అభిషేకం అనేది ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నువ్వు దానికోసం కనిపెట్టి ఏదో ఉపవాస ప్రార్థన ఉండమని చెప్పట్లేదు, కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఇతరుల జీవితంలో అద్భుత కార్యములు జరిగినప్పుడు, ఇతరుల అంటే మనం అంటాం కదా, ఇదిగో దేవా నేను నా జీవితము నీ చేతికి సమర్పిస్తున్నాను కాబట్టి ఇదిగో నన్ను వాడుకోదేవా అని సమర్పిస్తున్న చెల్లి. ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే,
ఇదిగో నువ్వు నా నామంలో ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు నువ్వు దేవుని కోసం పరిగెత్తినప్పుడు ఇదిగో ఉంటుంది కదా అండి. మరి మాథ్యూ సువార్త 7వ అధ్యాయంలో మొదట నా రాజ్యంలో నా నీతిని వెతుకమని చెప్తున్నాడు అక్కడ. మరి దాని అర్థం ఏంటంటే ఇదిగో ఆయన పనిలో మనం చురుకుగా పాల్గొన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పిలవగా హల్లెలూయా నువ్వు పిలిచినప్పుడు దేవాది దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినంట, నీ మొర ఆలకించినంట, ఇదిగో నేనున్నానని చెప్పుతానంట. ఇతరులకు నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఇతరులని బాధించకుండాయు వేలు పెట్టి ఒకరిని చూపించకూడదంట. దేవునికి మహిమ కలుగాక. ఎంతమందిని మనం ఎంతమందిని చూపిస్తున్నామండి ఈ రోజులలో. ఇదిగో వారట్లా వీరిట్లా చేస్తున్నారు, వాళ్ళట్లా అని చేస్తున్నారు. అవును, నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నానండి. ఈరోజు దేవుడు కూడా నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు మర్చిపోయాను అంటున్నావు, ఇదిగో నేను క్షమించేశాను అంటున్నావు, కానీ మళ్ళీ ఆ సంఘటనలు ఎందుకు పదే జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇదిగో వారి వల్ల నీకు గాయాలు జరిగినాయి అంటున్నావు, తర్వాత దేవాది దేవుని నామంలో మర్చిపోయాను అంటున్నావు, ఇదిగో క్షమించేశాను అంటున్నావు. అయినను ఆ సంఘటనలు గుర్తు చేసుకుని నువ్వు చెప్తున్న మాట ఏంటి? నువ్వు ఇతరులతో మాట్లాడుతున్న మాటలేంటి? అంటే అవి తవ్వుతున్నావు అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళని క్షమించినట్ట? మరి కాదు కదా అని చెప్పేసి వాళ్ళంటే తెలిసి తెలియకుండా నువ్వు వారిని వేరైతే చూపిస్తున్నావు కదా. ఏదో తెలియకుండా వాళ్ళు డైరెక్ట్గా చూపించకపోయినా ఇండైరెక్ట్గా నీ తలంపులో కావచ్చు, నీ ఆలోచనలో కావచ్చు, లేకపోతే ఇతరులకు చెప్పినప్పుడు కావచ్చు, నువ్వు వారిని వేరెట్టి చూపిస్తున్నావు కదా. మరి అలాంటప్పుడు నీకు దీవెనలు ఎలా వస్తాయి? అలాంటప్పుడు నువ్వు క్షమించినట్టు ఎలా అవుతుంది? అలా అయితే నువ్వు మర్చిపోయినట్టు ఎలా అవుతుంది అని చెప్పేసి దేవాది దేవుడు ఉదయకాల సమయంలో నన్ను ప్రశ్నించాడండి. ఈరోజు మీతో కూడా నేను అడుగుతున్నాను, మీరు క్షమించగలుగుతున్నారా? మరి మర్చిపోలేకపోతున్నారా? అది కూడా దేవుడు అడుగుతున్నాడండి. మరి మర్చిపోదామండి, అన్ని మర్చిపోదామని దేవుడు చెప్తున్నాడు. చూడండి, వేలు పెట్టి చూపించి వారిని తిరస్కరించకూడదంట, చెడ్డ మాటలు బట్టి వారితో మాట్లాడకూడదంట. మరి ఆశించిన దాన్ని ఆకలి కొని వారికి ఇచ్చినప్పుడు కూడా నువ్వు దీవెన కలుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఇంకా కొన్ని చెప్పినప్పుడు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు చీకటిలో నుండి నీ వెలుగు ప్రకాశించినంట. చూడండి ఎలాంటి దీవెనలు ఉపవాసం వల్ల కలుగుతున్నాయి అనేది చూస్తే అసలు లెక్కలేనన్ని దీవెనలు ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ తర్వాత 11, 12 వచనాలు మరి క్లుప్తంగా నేను మామూలుగా చెప్తున్నానండి మీకు. మీరు చదువుకుంటే అక్కడ ఏముంటుందో తెలుసా అండి? పాడైపోయిన స్థలంలో నువ్వు రిపేర్ చేస్తావటండి. హల్లెలూయా. ఏదైతే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమంటారు అని అంటారు కదండి, కానీ అలాంటి పునాదులను కూడా నువ్వు బాగు చేయడానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడంట. ఇదిగో నీకు సహాయం చేస్తాడంట. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో నువ్వు బాగుపరుస్తావంట. అంత మాత్రమే కాదు, ఇదిగో అనేక రోజుల కింద పాడైపోయిన స్థలంలో నువ్వు పునాదులను కూడా నువ్వు లేవనెత్తడం మాత్రమే కాదు, ఇదిగో విరిగిపోయిన దాన్ని కూడా నువ్వు సరి చేస్తావంట అండి. హల్లెలూయా. ఇదిగో విడిపోయిన భార్యాభర్తలు నువ్వు కలుపుతావేమో, ఇదిగో విడిపోయిన కుటుంబాలను నువ్వు కలుపుతావేమో, ఇదిగో దూరం అయిపోయిన వారిని దగ్గరగా చేస్తావు. నీ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, నీ మాటల ద్వారా కావచ్చు, నీ ప్రార్థన ద్వారా కావచ్చు, నువ్వు చేసే అంగలార్పు ప్రార్థన దేవాది దేవుడు విని ఇదిగో నువ్వు చేసిన ఉపవాస ప్రార్థనకి జవాబుగా దేవుడు ఇవన్నీ కూడా నీ ద్వారా ఇదిగో నీ కుటుంబంలోను, నీ ద్వారా ఇతరుల కుటుంబంలోనూ చేస్తానని దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. అవును, ఇక్కడ మామూలుగా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని మాత్రమే కాదు, కానీ కంప్లీట్గా చూస్తే ఇంకొక మాట కూడా ఉంది. ఏంటి తెలుసా అండి? ఆయన వాగ్దానాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఐజయా గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు నాకైతే కొన్ని వచనాలు అర్థం కావు, ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క చాప్టర్లో మనకు అర్థమే కాదు. మరి ఎక్కువ ఐజయా గారు రెండో రాకడ గురించిన సత్యాలు, ఇదిగో ఇప్పుడు ప్రెసెంట్గా ఒక్కొక్క దేశంలో ఏం జరుగుతుందో దాని గురించిన మర్మాలు, సత్యాలు, ప్రవచనాలు రాశాడంట. అవన్నీ అయితే నేను ధ్యానించలేను, నాకైతే అర్థం కాదు. కానీ నేను గమనించింది ఏంటంటే మరి కనీసం 40వ అధ్యాయం నుండి మరి 60వ అధ్యాయం వరకు ఈ 26 అధ్యాయాలు ఒకసారి మరి తీసి చదివి చూసినప్పుడైతే క్లియర్గా ప్రతి వచనం కూడా, ఆల్మోస్ట్ ప్రతి వచనాన్ని కూడా మరి మనం వాగ్దానంగా తీసుకుంటాము, నూతన సంవత్సరపు వాగ్దానంగా తీసుకుంటాము. ఇదిగో దేవా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు ఆ మాటలు చూపించి, ఆ వాగ్దానాలను చూపించి, ఆ వాగ్దానాలని ద్వారా మనల్ని బలపరుస్తూ మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తాడండి. అవును, బైబిల్ గ్రంథం అంతా కూడా ఉన్న వాగ్దానాలు ఒక ఎత్తు అయితే మరి ఐజయా గ్రంథంలో మరి ముఖ్యంగా ఈ 40వ అధ్యాయం నుండి మరి నిజమే ఈ 66వ అధ్యాయం వరకు ఉన్న ప్రతి వచనం కూడా దేవాది దేవుని గొప్ప వాగ్దానాలండి. ఒక్కసారి వాగ్దానం అంటే ఏంటి అనేది ఆలోచన చేద్దామా? అసలు వాగ్దానం అంటే ఏంటి? దేవాది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అసలు వాగ్దానం అంటే ఏంటి అనేది చూస్తే ఆయన మాటలండి, ఆయన మాటలే మనకి వాగ్దానం కదండి. అంటే ప్రామిస్ చేస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఒక్కసారి దీని విషయంలో ఒక సత్యాన్ని గ్రహించమని మేము బ్రతిలాడుకుంటున్నాను. ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక మాట ఆయన చెప్తే ఆయన నెరవేర్చకుండా అయితే మర్చిపోడు. ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఆ మాటని నెరవేరుస్తాడు. మాట ఇచ్చినప్పుడు నెరవేర్చే దేవుడు. మరి ఆయన వాగ్దానము చూడండి, మాట వేరు వాగ్దానం వేరు. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఒకవేళ ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పుతాను, లేకపోతే
లేకపోతే నిలబెట్టుకుంటానండి, అది తర్వాత విషయం. కానీ ఎప్పుడైతే వాగ్దానం చేస్తానో అది నేను భద్రాలనై ఉండాలండి, తప్పకుండా నేను దాన్ని నెరవేర్చాలి అంటారు. ఇదిగో నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలి కదా అని అంటారని. అది కంప్లీట్గా ఒక స్టాంప్ లాగా అనమాట, ఒక పేపర్ మీద స్టాంప్ మీద సంతకం చేసినట్టండి ప్రామిస్ అంటే. మాట అంటే సరే మాట ఇస్తాము, తప్పిపోతాం, అయ్యో పొరపాటు అయింది అనుకుంటాం, కానీ వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలంటండి. మరి అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కువ వాగ్దానాలు చేయొద్దు, డోంట్ ప్రామిస్ అంటున్నాడు, ఎందుకంటే నీ వల్ల కాదు నిలబెట్టుకోవడం కాబట్టి. అందుకోసమే ఇక్కడ కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ నిజమైన ఉపవాస ప్రార్థన గురించిన సత్యాలు ఉన్న ఈ అధ్యాయంలో ఉన్న మాటలు, వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఇలా ఈ చీకటి నుండి నీకు వెలుగు రావాలంటే, ఇదిగో నీ ఇతరుల జీవితంలో ఆశీర్వాదకరంగా వాడబడాలి అంటే, అదే నీకు దేవుడిచ్చిన వాగ్దానం అయితే అది నెరవేర్చబడాలి అంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నమ్ము ప్రియుడా, నువ్వు నమ్మాలని చెప్తున్నాడు. నమ్మడం అంటే ఏ రీతిగా అంటే, దేవుడు ఇచ్చిన మాటనే తప్పనప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఎలా తప్పుతాడని, దేవాది దేవుడిచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చకుండా మానతాయి. ఇదిగో నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టి మర్చిపోయావా, వాటిని పక్కకు పెట్టేస్తున్నావా, ఇదిగో ఆలోచించలేకపోతున్నావా, ఇదిగో దేవునిలోకి కొత్తగా వచ్చినప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మరి అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే, ఇదిగో 21 రోజులు ఉపవాస ప్రార్థన, లేకపోతే ఇగో శిల్వ ధ్యానాల సమయంలో కావచ్చు, ఇదిగో నీ సంఘంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన ఉపవాస దినాల్లో ఆ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుని ఎత్తిపట్టి ప్రార్థన చేసి, ఇదిగో దేవా ఇవన్నీ నువ్వు నా పట్ల నెరవేర్చి అనుకుంటూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నావేమో, అవి నెరవేర్చబడట్లేదని మళ్ళీ నిరుత్సాహపడిపోయి అసలు ఉపవాసం చేయడమే వ్యర్థమని చెప్పేసి మళ్ళీ మిగతా దినములంతా నార్మల్ జీవితాన్ని జీవిస్తున్నావేమో తమ్ముడా. ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు, మరి ఆయన చేసిన వాగ్దానం కూడా తప్పడండి, ఖచ్చితంగా తప్పడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు, కొంతమంది అంటారు ఇదిగో ఈ సంవత్సరపు వాగ్దానం మనం తీసుకున్నాము, ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేర్చబడింది అని కొంతమంది సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు 2018లో నాకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని నేను చెప్పినప్పుడు అది ఖచ్చితంగా మరి 2018లో నెరవేర్చబడాలని నేను నమ్ముతానండి. ఒకవేళ నెరవేర్చబడకపోతే అది అక్కడితో ఆగిపోయినట్టు కాదండి. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఎందుకో తెలియదు, నేను నిజమే ఉపవాసం గురించి మాట్లాడాలనుకున్నాను, మరి ఎందుకు ఈరోజు దేవుడు వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు నిజమే అలసిపోయి ఉన్నావో, ఇదిగో సొలసిపోయి ఉన్నావో, ఇదిగో నాకు దేవుడు ఒక్కటి కూడా నెరవేర్చబడలేదు, ఇంకేం చెయ్యాలి అని చెప్పేసి నిరుత్సాహపడి అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నిస్తున్నావేమో తమ్ముడా. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాట తప్పని దేవుడు. 2018లో అది జరగకపోయినను దేవుడు మాత్రం నీకు ఆ వాగ్దానం ఇచ్చాడు, నువ్వు విశ్వాసంతో నువ్వు తీసుకున్నావు, ఆ మాటను నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, ఆయన వాగ్దానం చేశాడని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, 2018లో కాకపోయినా 2019లో జరుగుతుందండి. 2016 సంవత్సరంలో జరగని వాగ్దానము ఈ సంవత్సరంలో కాకపోయినా దేవుని అరాకడ ఆలస్యమైతే నువ్వు మరణించే లోపల నా వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని నేను నమ్ముతున్నానండి. సందర్భాన్ని బట్టి కాదు నేను చెప్తున్నాను ఈరోజు, కాకపోతే దేవాది దేవుడు ఈరోజు ఎంతో మందిని బలపరుస్తున్నాడు. ఇదిగో దేవాది దేవుడు నిజమైన దేవుడు అండి. మాట ఇచ్చినప్పుడే మనం తప్పని వారంగా మనమే ఉంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడని మనం నమ్ముదామండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత నీవు అక్కడ 14వ వచనాన్ని చూసినప్పుడు, నీవు యెహోవా యందు ఆనందించదమంట, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడని కూడా అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు శాబాత్ దినము అంటే దేవుని యొక్క మరి ఆదివారపు దినమున మరి ఆయన సన్నిధిలో కనబడటకు ఇష్టపడిన ఎడలాని కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ రీతిగా మనం ఎన్నో విషయాలు, ఎన్నో వాగ్దానాలు మనం నెరవేర్చుకుంటూ ముందుకు సాగొచ్చండి. కానీ మనకు కావాల్సిందల్లా నిజమైన ఉపవాసం. అదే కదండి మన ప్రార్థన ఈరోజు, అదే కదండి మన ఆలోచన. నేనైతే ఎన్నోసార్లు అండి నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన ఉంటాను. ఒక్కొక్కసారి అయితే అసలు 2-3 రోజులు అనుకుంటాను ఉపవాస ప్రార్థన, ఒక్క రోజులోనే నాకు నీరసం వచ్చేసి పడిపోతాను, ఆపేస్తానేమో. ఒక్కొక్కసారి డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఒక్కొక్కసారి ఎడతెగకుండా మరి యథార్థంగా మరి ఆ 20 రోజులే కావచ్చు, ఎన్ని రోజులు అనుకుంటానో అది క్లియర్గా జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మాత్రం అసలు నెరవేర్చలేకపోతాను, అసలు ఉండలేకపోతాను, ఏంటి దేవా ఇదిగో ఈ మాత్రం కూడా నేను చేయలేకపోతున్నానా నీ కోసం అని చెప్పేసి అన్నప్పుడు దేవాది దేవుడు కొన్ని చూపిస్తాడు. ఇదిగో ఇందులో ఇది నీలో ఇది ఉంది కాబట్టి అది నెరవేర్చబడలేకపోతుంది, అందుకే నీకు ఆ శక్తి రావట్లేదు అంటాడు. కానీ మనఃపూర్వకంగా మనం తెలిసి తెలియని తప్పులన్నీ మనం ఒప్పుకున్నప్పుడు, ఇదిగో ఇలాంటి తప్పులేవి మన జీవితంలో లేనప్పుడు దేవాది దేవుడు ఖచ్చితంగా ఆ 20 రోజులను చేసే ప్రార్థనే కావచ్చు, ఆ 40 రోజులు చేస్తున్న ఉపవాస ప్రార్థనే కావచ్చు, అది మాత్రము పోనివ్వకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుని అప్పుడు రాకపోయినా తర్వాత అయినా దేవాది దేవుడు జవాబిస్తాడండి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడని, దాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మరి మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి అంటే, మరి నేనైతే నమ్ముతున్నాను, మరి మీరు కూడా నమ్మాలనుకుంటున్నాను.
విశ్వసిస్తున్నాను ఏంటంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవాది దేవుడు నన్ను నిలబెడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజమే ట్రూ ఫాస్టింగ్ అని చెప్పబడుతున్న ఈ అంశంలో, ఈ ఉపవాస ప్రార్థన, నిజమైన ఉపవాసం అనే ఈ ప్రార్థనలో నిజమే అర్ధగంట సేపు నువ్వు వాక్యం వింటున్నావో, ఈ అర్ధగంట సేపు దేవుడికి దగ్గరగా ఉన్నావా? నిజంగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డగా చెప్తున్నాను, నేను కూడా విశ్వసిస్తున్నాను. నేను కూడా ఏదో ఉపవాసం ఉండి వాక్యం నేను చెప్పట్లేదు, కానీ దేవుని నామంలో చెప్తున్నాను, ఈ అర్ధగంట పాటుగా నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ అర్ధగంట నువ్వు వెచ్చించిన ఈ సమయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దేవా, నన్ను క్షమించని, ఇప్పుడే నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావు అని క్షమిస్తూ, ఇదిగో ఇలాంటి తప్పిదములు నీ ఉపవాస ప్రార్థనలు నువ్వు చేసావేమో అవన్నీ ఇక మీదట చేయకుండా చేయగలిగే దేవా, నిజంగా యథార్థమైన ఉపవాసం నేను చేయడానికి సహాయం చేయమని నువ్వు అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. మరి ఈరోజు ప్రభానా తండ్రి, అవును అద్భుతమైన రీతిగా నిజమైన ఉపవాసం అంటే ఏంటో మాకు నేర్పించావు నాయన. అవును ప్రభానా తండ్రి, ఎన్నోసార్లు ప్రభా, ఎన్నో రోజులు ప్రభానా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, మేము ఎడతెగక ఉపవాసాలు ఉంటూనే ఉన్నాం నాయన. సంవత్సరం అంతా ఉంటాం నాయన, నెలలు ఉంటాం నాయన, కానీ మా జీవితంలో మార్పు లేదు. ఇదిగో తండ్రి, మా ఆత్మీయ స్థితిలో మార్పు లేదు. ఇదిగో తండ్రి ప్రభా, మేము అడిగినది మేము పొందుకోలేకపోతున్నాం నాయన. దానికి కావలసిన సత్యాలేంటో, దానికి కారణాలేంటో ఈరోజు మాకు నేర్పించిన దేవా. నిజమే తండ్రి ప్రభా, ఈ లోపాలేవి కూడా ప్రభా మాలో లేకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానాలను మేము నెరవేర్చుకుని ప్రభా ముందుకు సాగాలి అంటే ప్రభా అతని నిజమైన ఉపవాస ప్రార్థన మాకు నేర్పించమని, అది కేవలం నీ ఆత్మ వలనే అవును ప్రభా, కేవలం నీ ఆత్మ వలన ఇది జరుగునని ప్రభా మేము నేర్చుకుని ఉంటుండగా, తెలుసుకుని ఉంటుండగా, నిజమైన ఉపవాస ప్రార్థన అది ఒక్క పూట చేసినాను, ఒక రోజు చేసినాను, 20 రోజులు చేసినాను, లేకపోతే 40 రోజులు చేసినాను ప్రభా, నిజమైన యథార్థ ఉపవాస ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ, నీ దాసులకి నేర్పించిన రీతిగా మాకు కూడా నేర్పించమని వేడుకుంటూ, యేసయ్య నామములో ప్రార్థనంతే వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.